హిందూ మతంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు పూజిస్తాం. వాస్తు ప్రకారం తులసి మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే పొరపాటున కూడా తులసి మొక్క పక్కనే ఈ 5 వస్తువులు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దీంతో లక్ష్మీదేవికి కోపం వస్తుందట. వాస్తు ప్రకారం తులసికి ఏకాదశి, ఆదివారం రోజుల్లో నీరు పెట్టకూడదు. ఈ రోజుల్లో అమ్మవారు ఉపవాసం పాటిస్తారు. ఇక సాయంత్రం సమయంలో కూడా తులసి మొక్కకు నీరు పెట్టకూడదు. తులసి మొక్క పక్కన మనీ ప్లాంట్ వంటి మొక్కలను ఏర్పాటు చేసుకుంటే శుభదాయకం. శుక్రవారం రోజు తులసి ఆకులను తుంచకూడదు. వాస్తు వ్యతిరేకమైన అంశాలు తులసి పక్కన పెడితే నాశనమే అని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు అవి ఏమిటో ఎలాగో ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం తులసి మొక్కను తూర్పు లేదా ఈశాన్యం దిశలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే పొరపాటున కూడా తులసి మొక్క పక్కన ముళ్ల మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గులాబీ, కాక్టస్ వంటి ముళ్లజాతి మొక్కలు తులసి మొక్క పక్కనే ఏర్పాటు చేయకూడదు. ఇది ఇంటికి కూడా నెగిటివిటీని పెంచుతుంది. వాస్తు ప్రకారం శివలింగాన్ని కూడా తులసి మొక్క పక్కనే పెట్టకూడదు. బిల్వ మొక్క పక్కన కూడా తులసిని పెట్టకూడదు. పూర్వజన్మలో తులసి రాక్షసుడైన జలంధరుడి భార్యగా నమ్ముతారు. శివుడు అతన్ని వధిస్తాడు. అందుకే తులసి మొక్క పక్కనే శివుడికి సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు. కానీ విష్ణు పూజలో తులసి లేనిదే పూజ పూర్తి కాదు. పురాణాల ప్రకారం వినాయకుని చూసి ఒకనాడు తులసి పెళ్లి ప్రతిపాదన తీసుకువస్తుంది. దీనికి వినాయకుడు ససేమిరా అనడంతో ఆమె విఘ్నేశ్వరుని 2 పెళ్లిళ్లవుతాయని శపిస్తుంది. అప్పట్నుంచి వినాయకుడి పూజలో తులసిని ఉపయోగించారు. అంతేకాదు తులసి మొక్క పక్కన కూడా వినాయకుడి విగ్రహం వంటివి పెట్టకూడదు. వాస్తు ప్రకారం పాదరక్షకాలు కూడా తులసి మొక్క దగ్గరలో పెట్టకూడదు. ఇంటికి వచ్చాక హడావిడిలో చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడే చెప్పులు వదిలేయడం మనం చాలా ఇళ్లలో చూసే ఉంటాం. అయితే చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఓ దిశ ఉంటుంది. అంతేకాని గుమ్మం ముందు పవిత్రమైన మొక్కలు ఉండే ప్రాంతంలో చెప్పులు వదలకూడదు. ఇది ఇంటికి త్వరగా నెగిటివిటీని పెంచుతుంది. తులసి మొక్క పక్కన చెత్త వేసే డస్ట్బిన్ పెట్టడం కూడా అశుభం. ఇలా చేయటం వల్ల తులసి మాతకు కోపం వస్తుంది. ఆ ఇంట్లోకి త్వరగా నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. సాయంత్రం వేళ కూడా తులసి కొమ్మలను, ఆకులను తెంపకుండా జాగ్రత్త పడండి.